నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ట్రంప్ గెలుపుతో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ట్రంప్ పాకిస్తాన్పై ఖచ్చితంగా కన్నేశారు. అక్కడ పరిస్థితులు ఇమ్రాన్ ఖాన్ వల్లే కాస్త సర్దుకుంటాయనేది ట్రంప్కు తెలుసు. అండ్ ట్రంప్కి ఇమ్రాన్ ఖాన్కు కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ ఇక జైలు నుంచి విడుదలవ్వటం ఖచ్చితంగా ఖాయమనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రంప్తో ఇమ్రాన్ ఖాన్కు ఉన్న సంబంధం 2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ను సందర్శించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇరువురి నేతల భేటీ కెమెరా ముందు చాలా ఆహ్లాదకరంగా కనిపించింది కూడా. ఈ సమావేశం సందర్భంగా జర్నలిస్టుల ముందు మాట్లాడిన ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఆ తర్వాత ఏడాది 2020లో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జో బైడెన్ రాకతో పాకిస్తాన్ అమెరికాల మధ్య మళ్లీ సంబంధాలు స్తంభించిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ బైడెన్ కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత 2022లో పాకిస్తాన్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. తన ప్రభుత్వం పడిపోవడానికి కారణం అమెరికానే అంటూ అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు కూడా. ఇమ్రాన్ ఖాన్పై పాకిస్తాన్లో చాలా కేసులున్నాయి. ఆయన గత ఏడాది ఆగస్టు నుంచి రావిల్ఫిండ్లోని అడియాలా జైల్లోనే మగ్గుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తమ పార్టీ చీఫ్కు సమస్యలు కాస్త తగ్గవచ్చని పీటీఐకు చెందిన కొందరు సీనియర్ నేతలే బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఒక మంచి స్నేహబంధం వారిద్దరి మధ్య ఉంది. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తారని ఆ పార్టీ నేతలైతే భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొనే ఎన్నో న్యాయపరమైన సమస్యలను అమెరికాలో చర్చించారట కూడా. చాలాసార్లు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని కూడా కోరారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 60 మందికి పైగా సభ్యులు ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ను, ఇతర రాజకీయ ఖైదీలను విడిపించడానికి, మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించేందుకు పాకిస్తాన్పై అమెరికా తన పలుకుబడిని ఉపయోగించుకోవాలి అని కూడా ఆ లేఖలో కోరారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ లేఖను తిరస్కరించింది. పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని ఈ లేఖ రాసినట్లు పేర్కొంది. ఇటీవలే పాకిస్తానీ అమెరికన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ డొనాల్డ్ ట్రంప్కు మద్దతిస్తున్నట్లు కూడా ప్రకటించింది. పాకిస్తాన్, అమెరికా మధ్యలో సంబంధాలను ట్రంప్ మెరుగుపరుస్తారని ఆశిస్తున్నట్లు ఆ కమిటీ పేర్కొంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని అధ్యక్షుడు బైడెన్ కార్యాలయం దింపేసిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను ఎన్నోసార్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం కొట్టివేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా తన మిత్రుణ్ణి జైలు నుంచి విడుదలైతే చేస్తారు. సో మనకు పాకిస్తాన్ ఎంత శత్రుదేశమైనప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, సైన్యం చేతిలోనే పాలన వెళ్ళిపోయింది. పేరుకి ఎలక్షన్స్ నిర్వహించారు కానీ అక్కడి ప్రజల అభిష్టాన్ని, ప్రజల తీర్పును కూడా అక్కడి సైనిక పాలకులు తుంచివేశారనే చెప్పాలి. ఒక అధ్యక్షుడిని నామినీగా పెట్టేసి సైన్యము చెప్పుచేతల్లోకి అధికారాలన్నీ తీసుకొని ఆ అధ్యక్షుడి ద్వారా ప్రపంచంలో ఉన్న దేశాల ద్వారా డబ్బులు అర్జించే ప్రయత్నం చేసింది, డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది తప్పించి ఆ దేశంలో ఉన్న పౌరులకు మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో పాకిస్తాన్ అయితే కొట్టుమిట్టాడుతుంది. ఎంత ఏమనుకున్నా భారతదేశం అయితే పక్క దేశాలతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలు సామరస్యంగా, శాంతియుతంగా ఉండాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కూడా అక్కడి ప్రజల కోసం కొంతైనా మార్పులు రావాలి. అక్కడ ఒక మంచి సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం వల్ల అక్కడి పరిస్థితులు, ప్రజల బాగోగులు కూడా మారతాయని మనము ఆశిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా చొరవ చూపిస్తారు. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తారు. ఆ తర్వాత పాకిస్తాన్లో రాజకీయాలు శరవేగంగా మారుతాయనేది అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.